కొంచెం పెరుగుతుంది అంటే వేడి షాట్ వస్తుంది కొంచెం ఓకే అక్కడ సార్ 1 మినిట్ విజువల్ తీసుకుంటాం అంటే రాగానే విజువల్ తీసుకుంటాం సార్ ఫస్ట్ ఆ తర్వాత మీరు మాట్లాడి తీసుకుంటాం ఎప్పుడైనా అట్లా లైవ్ పెట్టారా? లైవ్లో అందుకోసం లైవ్ అంటే మరి జాగ్రత్తగా ఓకే రైట్. ఓకే, రెడీ సార్. యా, అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ కన్వీన్ చేయడానికి కారణం మీ ద్వారా ప్రజలకి ఒక సందేశం అందించాలని అనుకుంటున్నాం. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకుంటే మనం ఈ కమ్యూనల్ హార్మోనీకి పెట్టింది పేరు. వివిధ కులాల మధ్య, వివిధ మతాల మధ్య శాంతిపూర్వకంగా, సామర్థ్యపూర్వకంగా జీవించడం మన ప్రజలకు అలవాటు. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఒకసారి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి మనం కష్టాలతోనే కాపురం చేస్తాము. అనేక కష్ట నష్టాలు కోర్చి విడిపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు మన ప్రభుత్వం. ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు గత సంవత్సరం నుంచి ఎన్నో ప్రయత్నాలు ఆర్థికంగా ఉంచుకోవడానికి, పారిశ్రామిక రంగంలో, విద్యా రంగంలో, వ్యవసాయ రంగంలో అన్ని రకాలుగా పుంజుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాలకి ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది మనకి. అది కరోనా రూపంలో. కరోనా దెబ్బకి మనం విలువలాడిపోయినప్పటికీ కూడా, లాక్డౌన్ ప్రకటించినప్పటికీ కూడా ప్రజలందరూ చాలా బాధపడ్డారు ఈ కరోనా వైరస్ వల్ల. మన గుంటూరు జిల్లా చూసుకుంటే, మన గుంటూరు జిల్లాలో కూడా చాలా ఎక్కువగా ఈ కరోనా ఎఫెక్ట్ అవ్వడం మీరు అందరూ చూశారు. అయినప్పటికీ కూడా ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా ప్రభుత్వం మరి అనేక చర్యలు తీసుకుంది. లాక్డౌన్ సమయంలో ప్రజలందరికీ ఎవరికి ఉపాధి లేదు. లాక్డౌన్ సమయంలో టీచర్స్ కూడా, ప్రైవేట్ టీచర్స్కి, ప్రైవేట్ లెక్చరర్స్కి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి, ఇండస్ట్రీస్లో పనిచేసే చాలామందికి ఎవరికి ఉపాధికరమైన కాలంలో మరి ప్రభుత్వం వారు ఎంతో ముందు చూపుతో వ్యవహరించి ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి ఈ ఆర్థిక వ్యవస్థలోకి కొంత క్యాపిటల్ అంటే కొంత ఆర్థిక రకమైనటువంటి ఆ నిధులని ప్రజలందరి చేతుల్లోకి ఇవ్వగలిగారు. దానివల్ల మన రాష్ట్రంలో ప్రజలు, అలాగే మన జిల్లాలో ప్రజలు అనేక కార్యక్రమాల ద్వారా నిధులు తమ చేతుల్లోకి వచ్చినాయి. అలాగే నెలకి 2 సార్లు రేషన్ పంపిణీ చేశారు. 1000 రూపాయలు క్యాష్ ఇచ్చారు. అనేకటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు దాని ద్వారా ప్రజల ఖాతాల్లోకి మరి నేరుగా డబ్బులు వేయడం, రైతు భరోసా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, అలాగే అమ్మఒడి కావచ్చు, ఇలాంటి పథకాల ద్వారా ప్రజల చేతుల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళడం వల్ల వాళ్ళు ఈ కరోనా ఎఫెక్ట్ని తట్టుకొని బాగా నిలబడగలిగారు. అలాగే కరోనా ఎఫెక్ట్ కూడా కొంచెం తగ్గుతూ వస్తూ ఉంది. మనం పుంజుకుంటూ ఉన్నాం ఆర్థికంగా కూడా. కొంచెం ప్రజలు కూడా సామాన్య జీవితానికి అలవాటు పడుతూ ఉన్న ఈ తరుణంలో మళ్ళీ ఒక పెద్ద ఇలాంటి శాంతియుతంగా జీవించడం, మనుషులు చక్కగా జీవించడం ఇష్టమైన కొన్ని శక్తులు కొన్ని రూపాలలో కొంత మతాల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అది మీరు అందరూ చూశారు గత కొంతకాలంగా. అందుకని ప్రభుత్వం వారు ఏం నిర్ణయించారంటే, మనం ఎప్పటికీ ఈ కులాల మధ్య, మతాల మధ్య సామర్థ్యపూర్వకమైన వాతావరణాన్ని కొనసాగించాలి. కాబట్టి జిల్లా లెవెల్లో మనం ఒక కమ్యూనల్ హార్మోనీ కమిటీని ఒక దాన్ని పెట్టాలని చెప్పి సూచించారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా కొంతమంది స్వార్థపర శక్తుల ప్రయోజనాలకు ఉపయోగపడకుండా ఇలా మతాల మధ్య విద్వేషాలు సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. మనం వాళ్ళని సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ వీళ్ళ స్వార్థపర శక్తుల వాళ్ళ యొక్క కుట్లమైనటువంటి ఆలోచనలకి నోరు కాకుండా ప్రజలందరూ అర్థం చేసుకుని సామరస్యంతో వారి ప్రయత్నాలను తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం జిల్లాలో ఇవాళ ఒక కమ్యూనల్ హార్మోనీ కమిటీ ఒకదాన్ని ఫామ్ చేస్తున్నాం. ఈ కమ్యూనల్ హార్మోనీ కమిటీ ఈ చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు. అలాగే మన ఇద్దరు రెస్పెక్టెడ్ ఎస్పీస్
దే ఆర్ ఆల్సో మెంబర్స్. అలాగే జాయింట్ కలెక్టర్ రైతు భరోసా అండ్ రెవెన్యూ ఆయన కన్వీనర్గా ఉంటారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ వారు, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి వారు మెంబర్స్గా ఉంటారు. అంతేకాకుండా ప్రతి ఒక్క మత నాయకులు ఉంటారు. హిందూ మత నాయకులు, క్రిస్టియన్, ముస్లిం, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు అన్ని మతాల నుంచి కూడా ఆ మతాలకు సంబంధించినటువంటి వారిని ఈ కమిటీలో చేర్చుకొని ఈ కమిటీ కనీసం వారానికి ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకుంటాం. అలాగే కమిటీ కూడా జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజలందరి మధ్య ఈ యొక్క కమ్యూనల్ హార్మోనీ కాపాడే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఎక్కడ ఏమైనా చిన్న సమస్య వచ్చినా కూడా, ఎక్కడ ఏమైనా చిన్న సమస్య సృష్టించడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా ఈ కమిటీ వారికి కనుక తెలియజేసినట్లయితే కమిటీ తగిన చర్యలు తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ కమిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం జిల్లాలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలాగా, శాంతి సౌభాగ్యాలతో ప్రజలు జీవించేలాగా, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సామరస్యపూర్వకంగా శాంతి భద్రతల మధ్య జీవించేలాగా చేసుకోవాలి. అది కాబట్టి ఇది కూడా రెగ్యులర్గా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా మీట్ అవుతుంది. అలాగే ఎక్కడైనా ఏమన్నా ఇప్పటికే తగాదాలు ఉంటే ఆ తగాదాలను కూడా తీర్చడానికి ట్రై చేస్తుంది. కమ్యూనల్ హార్మోనీలో అంటే మతాల మధ్య విద్వేషాలు సృష్టించిన వారి మీద ఏమైనా కేసులు ఉంటే ఆ కేసులున్న అఫెండర్ల మీద కూడా ఒక కన్నేసి ఉంచుతాం. వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టదలుచుకుంటే వారికి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా జిల్లా అధికార యంత్రాంగంతో, రాష్ట్ర అధికార యంత్రాంగంతో సహకరించి ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణం నెలకొనేలాగా, అలాగే ప్రజల్లో ఎవరన్నా మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తే వారి ప్రయత్నాల్ని ఎదుర్కొనేలాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను ఇప్పుడు మన ఇద్దరు ఎస్పీలు మనకు ఉన్నారు ఇక్కడ, గుంటూరు అర్బన్ ఎస్పీ, రూరల్ ఎస్పీ. ముందుగా అర్బన్ ఎస్పీ గారిని మాట్లాడాల్సిందని కోరుతున్నాను. కొలీగ్ ఎస్పీ రూరల్, మన జాయింట్ కలెక్టర్ గారు, ఏడీ ఎండోమెంట్స్ అండ్ ఏడీ మైనారిటీస్, ప్రెస్ సోదరులందరికీ కూడా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు జిల్లా లెవెల్లో కమ్యూనల్ హార్మోనీ కమిటీ ఫామ్ చేయడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక డిస్కషన్ జరిగింది. త్వరలోనే కమిటీ ఏర్పాటు చేసి వారితో పూర్తి స్థాయిగా ఏ రకం చర్యలు తీసుకుంటే కమ్యూనల్ హార్మోనీ మెయింటైన్ అవుతుందని చెప్పేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. పోలీస్ పరంగా తీసుకున్నట్టయితే ఒక పక్క కమ్యూనల్ హార్మోనీ కమిటీతో కోఆర్డినేషన్ చేసుకుంటూ, రెండవ సైడు ఎన్ఫోర్స్మెంట్ ఆస్పెక్ట్స్ లైక్ ఆల్ రిలీజియస్ స్ట్రక్చర్స్ దగ్గర ఒక విజిలెన్స్ అండ్ మానిటరింగ్, ఒక సీసీటీవీ సర్వేలెన్స్ కోసం కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మారుమూల గ్రామాల్లో చిన్న చిన్న టెంపుల్స్ దగ్గర కూడా ఏదైనా ఇట్లాంటి సబటేజ్ యాక్టివిటీ కానీ డిసెక్రేషన్ కూడా జరగకుండా గ్రామ స్థాయిలో ఒక రక్షణ దళంలా ఫామ్ చేసుకుని లోకల్ పీపుల్ ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళతోనే వాళ్ళ టెంపుల్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో పర్సనల్ ప్రాపర్టీస్ కూడా ప్రొటెక్ట్ చేసుకునే ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రీవియస్గా మనకి కమ్యూనల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారు, లేకపోతే ఇలాంటి టెంపుల్ థెఫ్ట్లు కానీ టెంపుల్ డిసెక్రేషన్లో ఉన్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా పిలిపించి వాళ్ళందరినీ కూడా సెక్యూరిటీ సెక్షన్స్ ప్రకారం బైండ్ ఓవర్ చేయటం, వారికి మంచి బిహేవియర్ కోసం వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టడం, ఇట్లాంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దీంతో భాగంగా పెట్రోలింగ్ అండ్ ఆల్సో దిస్ విజిల్ కూడా చాలా సీరియస్గా ఉంది. సో ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేసి తప్పించుకునే అవకాశం ఉండదు. సో డిపార్ట్మెంట్ ఈజ్ టోటలీ అలర్ట్. దట్ ఈస్ ఆన్ ది ఎన్ఫోర్స్మెంట్ సైడ్. ఆన్ ది అదర్ సైడ్ దిస్ కమ్యూనల్ హార్మోనీ కమిటీస్ కూడా ఫామ్ చేసుకుని మనం ఒక సిస్టమ్ ప్రకారం ముందుకెళ్ళడానికి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగదు. ప్రజలు కూడా గమనించాలి. ఇట్లాంటి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే డయల్ 100కి తెలియజేసి పోలీస్ యొక్క సేవల్ని మరింత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడం కోసం కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, అపవాదులు నమ్మొద్దు. ఏదైనా ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి చోట వేరియస్ ప్లాట్ఫామ్స్లో రకరకాల డేటా ఈజ్ బికమింగ్ వైరల్ అండ్ గెటింగ్ ట్రాన్స్మిటెడ్.
దాని విషయంలో దయచేసి ఒకసారి పోలీస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని మన యొక్క కంకరెన్స్ కూడా తీసుకుని దాన్ని షేర్ చేసుకోవడం కానీ లేకపోతే దాని మీద కామెంట్స్ పోస్ట్ చేయడం చేస్తే ఇలాంటి అన్వాంటెడ్ డేటా ట్రాన్స్మిట్ అయ్యి పబ్లిక్లో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళకుండా ఉండడంలో మీరంతా కూడా భాగస్వామ్యులు అవుతారని చెప్పేసి కోరుకుంటూ అన్ని రకాలుగా మనం సిస్టమేటిక్గా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Respected Collector Sir, Joint Collector Dinesh, Guttur Urban SP Garki, all the ADs present here and the media friends. ఈరోజు రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఒక మనం చిన్న డిస్కషన్ మీటింగ్ పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమ్యూనల్ హార్మనీ కమిటీస్ దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. వీ హ్యాడ్ అ వెరీ ప్రొడక్టివ్ సెషన్ అండ్ డిస్కషన్ విత్ ద కలెక్టర్ సార్. ముఖ్యంగా మీరు అందరూ చూస్తే గతం కొన్ని రోజుల నుంచి బేస్డ్ ఆన్ రిలీజన్ అండ్ క్యాస్ట్ మీద కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ప్రజల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఐ విల్ నాట్ స్పేర్ సచ్ ఎలిమెంట్స్. వీ విల్ టేక్ అ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్. అలాంటి ఎలిమెంట్స్ని ఎప్పుడు స్పేర్ చేయము. వారి మీద కఠిన చర్యలు ఉన్నది. ఈ ఫోరంలో ఐ వాంట్ టు సెండ్ అ మెసేజ్ అక్రాస్. బీ ఇట్ రిలేటెడ్ టు కమ్యూనల్ హార్మనీ, బీ ఇట్ రిలేటెడ్ టు అదర్ ఆస్పెక్ట్స్. ఇలాంటి ఎలిమెంట్స్ మీద, ఇలాంటి మనుషులు, ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్ అందరి మీద మనం చాలా ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగిందని ఈ ఫోరంలో చెప్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరందరూ చూశారు. నరసరావుపేటలో ఒక సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేశారని చాలా సోషల్ మీడియాలో హల్చల్ క్రియేట్ చేశారు. మీరందరికీ తెలుసు, విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 10 hours we were able to వెనక ఏం జరిగింది ఏంటని దీని మీద మనము నిష్పక్షపాతంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఫ్యాక్ట్స్ని బయటకు తీసాం. ఐ రిక్వెస్ట్ ప్రజలకి ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. సోషల్ మీడియాలో ఈరోజు అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 రిలీజియస్లీ సెన్సిటివ్ మెటీరియల్ పోస్ట్ చేసినప్పుడు 9 out of 10 ఆర్ ఫాల్స్. 10 and 10 చెప్తాను, దాంట్లో ఏం అబద్ధం ఉండదు. It is a sole effort made with an intention to create disturbance. రచ్చు కొట్టాలని ఒక ఉద్దేశంతోనే ఇలాంటి సోషల్ మీడియా పోస్టింగ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, లేదంటే లేనిపోని ఇష్యూలు కూడా హైలైట్ చేసి బయటకు తీసుకురావడం ఒక ప్రయత్నం జరుగుతుంది. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ వీ విల్ నాట్ స్పేర్ సచ్ పీపుల్. ఇప్పుడే గుంటూరు అర్బన్ ఎస్పీ గారు చాలా చక్కగా చెప్పారు. మా రూరల్ జిల్లాలో కూడా ఒక వినూతమైన ఒక ప్రయోగం మనం మొదలు పెట్టాము. ప్రతి ఒక్క ప్లేస్ ఆఫ్ వర్షిప్, చర్చ్, మాస్క్, టెంపుల్, వీరందరూ కూడా జియో ట్యాగింగ్ స్టార్ట్ చేశాము. ఏ లొకేషన్లో ఎక్కడ ఉందని. మీరందరికీ తెలుసు, పోలీస్ ఈజ్ నాట్ గాడ్. వీ కెనాట్ బీ అట్ ఆల్ ప్లేస్ అట్ ఆల్ టైమ్స్. మారుమూల ప్రాంతాల్లో ఒక చిన్న గుడి ఉంటుంది, అది కూడా మనం వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ అండర్ జియో ట్యాగింగ్. నైట్ బీట్స్ని రీఆర్గనైజ్ చేసాము. ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్స్ను కూడా నైట్ మనం చెక్ చేస్తున్నాము. ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళతో మాట్లాడుకొని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టించడం, సీసీటీవీ కెమెరాస్ ఆల్మోస్ట్ నిన్న వరకు వీ హ్యాడ్ యాజ్ మెనీ యాజ్ 4,500 CCTV కెమెరాస్ ఇన్స్టాల్డ్ ఇన్ గుంటూరు రూరల్ లిమిట్స్. కలెక్టర్ గారు కూడా చాలా అడిగినప్పుడు వెంటనే మనకి సహాయం అందించడం, లేదంటే కోఆర్డినేషన్ చేయడం చాలా చక్కగా చేస్తున్నారు. We are thankful to Collector Sir as well for that. Along with this beat reorganization, private security వాళ్ళను కూడా మనం కొన్ని చోట్ల ఇంపార్టెంట్ ప్లేసెస్లో మనం పెట్టించడం జరుగుతుంది. ఇన్ని రకాల మనం హార్డ్ వర్క్ చేసిన తర్వాతను చిన్న చిన్న ఇష్యూస్ మనం హైలైట్ చేసి కావాలని 2 వర్గాల మధ్య కమ్యూనల్ కానీ, క్యాస్ట్ కానీ రచ్చుకొట్టడానికి అలాంటి ఎలిమెంట్స్ మాత్రం వీ విల్ నాట్ స్పేర్ దెమ్. ఈ వార్నింగ్ అనుకోండి, దేనని అనుకోండి, ద మెయిన్ ఫోకస్ ఆఫ్ దిస్ హార్మనీ కమిటీ ఈజ్ టు బ్రింగ్ అబౌట్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా చాలా హార్మోనియస్ సొసైటీ. ఎప్పుడు కూడా దెర్ ఇస్ నో అన్నెసెసరీ కేసెస్ ఆర్ దిస్ వన్ ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ ప్రొవోక్డ్ సచ్ సెంటిమెంట్స్. I request the public
మరొకసారి నేను మనవి చేస్తున్నాను, దయచేసి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మీద దయచేసి పట్టించుకోకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్, దయచేసి మీరు అందరికీ మా గుంటూరు రూరల్ జిల్లా వాట్సాప్ పోలీస్ హెల్ప్ లైన్ ఉంది, డయల్ 100 ఉంది. రాష్ట్ర స్థాయిలో మన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సార్ ఒక మంచి యాప్ కూడా ఉంది, దాంట్లో ఫ్యాక్ట్ చెక్కర్ అని కూడా ఉంది, ఏపీ పోలీస్ సేవా యాప్. ఏదైనా మీకు డౌట్ వస్తే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వార్తల మీద అవగాహన కావాలంటే ప్లీజ్ చెక్ ద ఫ్యాక్ట్స్. రీపోస్ట్ చేయముందు, రీట్వీట్ చేయముందు ఒక్కసారి వాస్తవాలను ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. అదర్వైజ్ యూ విల్ ఆల్సో బీ ఇన్ ది వన్ ఆఫ్ ది అక్యూజ్ లిస్ట్. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ పబ్లిక్గా, ఎడ్యుకేటెడ్ మెంబర్ ఆఫ్ ది సొసైటీగా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు చెక్ అండ్ నాట్ ప్రమోట్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్. విత్ దిస్ స్మాల్ రిక్వెస్ట్ టు పబ్లిక్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మా గుంటూరు రూరల్ ప్రజలందరూ చాలా చక్కగా పోలీస్ వారితో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సమన్వయంతో ముందుకెళ్దాం. సమయంతో సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటాను. యాజ్ యూ సెడ్, వీ విల్ నెవర్ స్పేర్ సచ్ పీపుల్. అట్ ద సేమ్ టైం నిఘా కూడా ఎక్కువ పెంచాము. బీట్స్ ఉండొచ్చు, జియో ట్యాగింగ్ ఉండొచ్చు, సీసీటీవీస్ ఉండొచ్చు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండొచ్చు. ఇవన్నీ రకాల మనము యాక్షన్స్ని తీసుకున్నాము. చాలా అప్రమత్తంగా ఉన్నారు మా పోలీసు వాళ్ళు. కానీ రెగ్యులర్గా అన్ని డిపార్ట్మెంట్స్తో, ఎండోమెంట్స్తో, కలెక్టర్ సార్తో అందరితో మనం మాట్లాడుతున్నాం. హోప్ఫుల్లీ వీ విల్ ఎన్ష్యూర్ పీస్ ప్రివైల్స్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. I hope and pray to God that peace prevails and more importantly logic prevails over the whole of Andhra Pradesh. Thank you sir, thank you for the opportunity. ఏమిటంటే ఈ సంక్రాంతి పండుగ కూడా వస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా అందరూ సుఖ సంతోషాల మధ్య జరుపుకోవాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కమ్యూనల్ హార్మోనికి డిస్టర్బెన్స్ కలిగించే చర్యలు చేపట్టవద్దని, అలాగే ఇప్పుడు మనకి ఇద్దరు ఎస్పీలు, అర్బన్ ఎస్పీ గారు, రూరల్ ఎస్పీ గారు ఇద్దరు చెప్పారు, ఎక్కడైనా అన్ని ప్లేస్ ఆఫ్ వర్షిప్ మీద ఈ యొక్క సీసీ కెమెరా కన్నుంది. అలాగే అన్ని టెంపుల్స్ని, అన్ని ప్లేస్ ఆఫ్ వర్షిప్ని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. పోలీస్ బీట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్లేన్ క్లోత్స్ మ్యాన్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరైనా ఏమైనా చేయడానికి సహాయిస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి హెచ్చరిక జారీ చేస్తున్నాం అందరికి కూడా. అందరూ జాగ్రత్తగా ఉండి, ప్రజలు కూడా సంయమనం పాటించి, ఏమైనా జరిగేటట్టు వార్తలు కానీ వదంతులు కానీ వస్తే సంయమనం పాటించాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రాబోయే సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కూడా వేయకూడదు. కోడి పందాలు వేస్తే కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అన్ని మండలాల్లో కమిటీస్ పెట్టాం అండ్ ది పోలీస్ ఆర్ వాచింగ్. కోడి పందాలు వేసి కూడా ఆ జూదానికి పాల్పడితే కూడా వాళ్ళు చట్టరీత్యా నేరం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అది కూడా డెసిస్ట్ చేసుకోమని చెప్పి కోడి పందాలకు వెళ్లకుండా, పాల్గొనకుండా, వేయకుండా ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి వాళ్ళు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మీ ద్వారా ప్రజలకి నేను ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి అవకాశం కల్పించినందుకు మీకు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కమిటీ మెంబర్స్ అందరూ ఏం డిస్కస్ చేస్తున్నారు అనేది కమిటీ మీటింగ్ ఫస్ట్ తారీఖు, రేపు 12వ తారీఖున జరుపుకుంటాము. కమిటీ మెంబర్స్ టెంపుల్ది లొకేషన్ గూగుల్ మ్యాప్స్ను వాడుతూ వీ విల్ లొకేట్ దట్. దీన్ని చేయడంతో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇన్సిడెంట్, ఓకే, జియో ట్యాగింగ్ చేయడంతో అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ లొకేషన్. యాక్సెస్ టు రిసోర్సెస్ అంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెంటనే బీట్ రీఆర్గనైజేషన్ అంటే మా కానిస్టేబుల్ ఆ పాయింట్స్ని ఎక్కడ చెక్ చేసుకునేప్పుడు ఒక ఇది ఉంటుంది అడ్వాంటేజ్. రెండోది యాక్సెస్ టు ద రిసోర్సెస్ అంటే ఇమీడియట్గా ఏదైనా జరిగిన పరిస్థితిలో ఫస్ట్ నియరెస్ట్ ఫోర్స్ని మనం ఎక్కడ పంపించగలుగుతాం. అదేవిధంగా లైవ్ మానిటరింగ్. ఇఫ్ దెర్ ఆర్ CCTV cameras, if you geotag that particular camera with its geographical location, you can get direct feed into our control rooms. So with all this, it is going to be a technological intervention to ensure safety and security of the temples. So location paranga tag cheskuntu live feeds kuda manam all place of worships, especially important churches, mosques, temples, ivanni kuda start chesam. It will take another probably 15 to 20 days endukante chaala number of temples, mosques, religious place of worship ekku undi kabatti oka 15 to 20 days తీసుకుంటుంది. So we already our process మొదలైంది. So let us see, ఇది successful అయితే we will extend it to even all other places. Thank you. ఆ కోడి పందాల గురించి we'll have a separate press meet.
అంటే దే షుడ్ నాట్ బికమ్ ప్లాట్ఫామ్స్ ఫర్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్. డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్ ఆల్ దోస్ ఆర్గనైజర్స్. ఇప్పటివరకే ఆల్రెడీ ఆర్గనైజర్స్ కానీ పాత రోజులు ఎవరెవరు దీనికి పాల్పడ్డారు వారిని స్టేషన్కి పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది, బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా హూఎవర్ ఈస్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ యాక్టివిటీస్ వారి మీద కొత్తగా అయినటువంటి గేమింగ్ యాక్ట్లో వచ్చినటువంటి అమెండ్మెంట్స్ దాని కింద మనము కేసు నమోదు చేస్తాం. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ ఐ రిక్వెస్ట్ ద మీడియా ఫ్రెండ్స్ ఆల్సో, ఎక్కడైనా జరుగుతున్న పరిస్థితిలో లేదంటే ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే అవర్ వాట్సాప్ హెల్ప్ లైన్కి వేర్ ఎవర్ ఇట్స్ హ్యాపెనింగ్ ప్లీజ్ సెండ్ వన్ ఫోటో, వీడియో ఆర్ ఎనీథింగ్. డెఫినెట్గా మా టీమ్స్ వస్తున్నాయి. ప్రత్యేకంగా మా హెడ్ క్వార్టర్స్ నుంచి అరౌండ్ 8 జిల్లా వ్యాప్తంగా 8 టీమ్స్ హ్యావ్ బిన్ డన్. సో 8 టీమ్స్ ఆల్సో తిరుగుతూ ఉంటాయి జిల్లాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్రెడీ రేపల్ ప్రాంతంలో బరులు ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్స్ ఎస్సీసీ గారిని చూసాం, కానీ మాకు ఏం చెప్పారంటే అర్బన్ ఏరియాస్లో లేదు, ఓన్లీ రూరల్ ఏరియాస్లో కోడ్ వస్తుందని అన్నారు. బట్ మాకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం లేదు. దట్ లెటర్ ఇస్ అడ్రస్ టు ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, కన్ఫ్యూజన్ తొందరలోనే క్లారిఫై అవుతుంది మీకు, డోంట్ వరీ. మీకు క్లారిఫై అవుతుంది కదా, ఎల్లుండి అంటే ఇక 72 గంటల టైం ఉంది. ఇంకా కన్ఫ్యూజన్ జిల్లా ఆఫీసర్స్కి ఉండాలి, మీకు నీకెందుకు? సార్ మాస్క్ తీరా సార్. इनको बजाते हैं ठीक है ना। आकर बैक
గుంటూరు నగరంలో సుమారు 20,000 వరకు ప్యాసింజర్ ఆటోస్ ఉన్నాయి. సో వీటి విషయంలో ప్రయాణికుల భద్రత గురించి గుంటూరు అర్బన్ ట్రాఫిక్ పోలీస్ కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రయాణికుల భద్రతలో భాగంగా గత 2 నెలలుగా ప్రతి ఆటోలో కూడా ప్రయాణికులు కూర్చునే ప్రదేశంలో 2 వైపులా కూడా ఆ ఆటో యొక్క డ్రైవర్ మొబైల్ నెంబర్, ఆటో యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ ఉన్నటువంటి చిన్నపాటి పోస్టర్స్ లాంటివి పెట్టడం జరిగింది. దానిలో ఉన్న డీటెయిల్స్ ఆటో ఎక్కిన ప్రతి వాహన చోదకుడు కూడా నోట్ చేసుకున్నట్టయితే తనకి ఆటోలో ఏదైనా ఒక వస్తువు మర్చిపోయి వెళ్ళిపోయినా, ఆటో డ్రైవర్ కొంచెం ఇర్రెగ్యులర్గా డ్రైవ్ చేసినా, మిస్బిహేవ్ చేసినా, లేకపోతే ఆటోలో ముందు సీట్లో ముగ్గురు కూర్చోబెట్టుకున్నా, స్పీకర్స్ పెట్టినా, ఇట్లాంటి విషయాల్లో కూడా డైల్ 100కి ఫోన్ చేసి తమ యొక్క ఇబ్బందులు చెప్పొచ్చు, తమ యొక్క నష్టపోయిన ఆస్తిని విషయం చెప్పొచ్చు, లేకపోతే జనరల్గా మిస్బిహేవ్ చెప్పొచ్చు. ఇట్లాంటి కంప్లైంట్ లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి డీటెయిల్స్ చెప్పినప్పుడు పోలీస్ కూడా ఇన్వెస్టిగేట్ చేసి కేసుని లాజికల్ అంటే తీసుకెళ్ళడానికి చాలా సులభతరం అవుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఆటోలో డ్రైవర్స్కి ఇలాంటి నెంబర్స్, ఆటో డ్రైవర్ల యొక్క నెంబర్లు పబ్లిక్ స్టోర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా ఆటో కావాల్సి వచ్చినప్పుడు సదరు డ్రైవర్ని పిలవడానికి కూడా ఉపయోగపడుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, ఈ డేటాబేస్ వల్ల ట్రాఫిక్ పోలీస్కి మొత్తం ఎవరు ఆటో డ్రైవర్స్ ఉన్నారు, ఆటో ఓనర్ డ్రైవర్స్ ఉన్నారు అనే డీటెయిల్స్ కూడా పోలీస్ కొట్టడం వల్ల ఒక సింగిల్ SMS తోటి అందరికి కూడా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలంటే కూడా మనం సింగిల్ కమాండ్లో వీళ్ళందరి నెంబర్స్ డేటాబేస్లో స్టోర్ చేసుకున్నాం. దాని ద్వారా మన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా మనం ఫర్దర్ ఫాలోఅప్కి పబ్లిక్ని సెన్సిటైజ్ చేయాలి. ఇట్లాంటి ఫ్లెక్సీ పెట్టినట్టే సరిపోదు, వాళ్ళని సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నగర పరిధిలో 10 ప్రదేశాల్లో మనం ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రతి ఆటోని ఆపి ఆటో ప్రయాణికులకు రోజు పవర్ ఇచ్చి వాళ్ళకి ఈ ఫ్లెక్సీల యొక్క ఇంపార్టెన్స్, దానిలో ఏమి సమాచారం ఉంది, ఇట్లా పెట్టడం వల్ల ఏమి అడ్వాంటేజ్ ఉంది అని చెప్పి తెలియడం కోసం ఇలా చేస్తూ ఉన్నాం. ఇది 10 గంటలకు స్టార్ట్ అయింది, ఇంకొక 1 అవర్ పాటు ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా వరకు ఆటోస్ కవర్ అవుతాయి. సో ఒక్కొక్క ఆటోలో ప్రయాణికులు చేసే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ తోటి ప్రయాణికులు కానీ, తోటి అపార్ట్మెంట్ వాసులు కానీ, తోటి బంధువులు కూడా తెలియజేసి దీని విషయంలో మరింత అవగాహన క్రియేట్ చేయాలని చెప్పేసి మా ట్రాఫిక్ పోలీసు చిన్న ప్రయత్నం. అందరూ సాగించి చాలా బాగా ఉన్నారు. అందరూ కూడా మీడియా ద్వారా
వాసవి వనితా జాగృతి క్లబ్ పెట్టి ఓన్లీ లేడీస్ క్లబ్. ఈ క్లబ్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం నేను 4th ఇయర్ రన్నింగ్. ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకున్నాను. సంక్రాంతి సంబరాలు నిన్న బాగా చేసాము. కురవ హై స్కూల్లో కనీసం 150 మంది దాకా లేడీస్ వచ్చారు. ముగ్గుల పోటీలు, వంటల ప్రోగ్రాము, గొబ్బెమ్మల పోటీలు చేసుకున్నాం. ముగ్గుల పోటీకి 5 ప్రైజెస్ ఇచ్చామండి. ఫస్ట్ ప్రైజ్ 1000, సెకండ్ ప్రైజ్ 900, థర్డ్ ప్రైజ్ 800, ఫోర్త్ ప్రైజ్ 700, ఫిఫ్త్ ప్రైజ్ 400. అట్లనే వంటల ప్రోగ్రాం కూడా 5 ప్రైజ్లు ఇచ్చామండి. గొబ్బెమ్మలకు కూడా 3 ప్రైజెస్ ఇచ్చాం. ఈరోజు ఆడవాళ్ళని అడుగు పెట్టి కాంపిటీషన్ ఉందండి. దాంట్లో ఇంకా విన్నర్స్ చేయలేదు. ప్రోగ్రాం ఉంది. ఈరోజు హౌసీలు, తర్వాత తంబోలా అయిన ప్రోగ్రాం రెడీ చేస్తాం. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ. ఫస్ట్ రోజు భోగి పండుగ చేస్తారు. భోగి రోజు పొద్దున్నే తెల్లవారుజామున లేచి భోగి మంటలు చేస్తారు. భోగి మంటలు వేస్తారు. ఆ రోజు మళ్ళీ భోగి పళ్ళు పిల్లలు కూడా పోసి బొమ్మల కొలువు కడతారండి. రెండో రోజు సంక్రాంతి అండి. సంక్రాంతి రోజు కొత్త బియ్యం తీసుకొచ్చి బొమ్మలు చేస్తారు. ఆ రోజు పెద్ద దేవతలకి బట్టలు పెట్టుకుంటారండి. మూడో రోజు కనుమ అండి. కనుమ రోజు కొంచెం రైతులు కోడి పందాలు అలాంటివి చేస్తారు. నాకు వీళ్ళందరూ సపోర్ట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. వనితా జాగృతి గుంటూరు వారి సంక్రాంతి సంక్రాంతి అండి. ఈ క్లబ్ స్టార్ట్ చేసి ఇది ఓన్లీ లేడీస్ క్లబ్. ఇది స్టార్ట్ చేసి 4 years అయింది. ఈ 4 years నుంచి కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. స్కాలర్షిప్స్ కానీ, లేకపోతే బుక్స్ పంపిణీ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో, ఆర్ఫనైజెస్లో ఇట్లా రకరకాల కార్యక్రమాలతో మేము ఈ జాగృతి క్లబ్ని ముందుకు తీసుకెళ్తూ సమాజాన్ని జాగృతం చేసే విధంగా ఓన్లీ లేడీస్ అందరూ కూడా పాటుపడుతూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు మహిళలందరినీ కూడా ఉత్సాహపరిచేందుకు ఈ సంక్రాంతి సంబరాల ప్రోగ్రాం జరుపుతున్నాము. అందులో భాగంగా నిన్న 8వ తారీఖు గ్రౌడిపేటలో ఉన్న కుర్రయ్య కాలేజీలో మేము ముగ్గుల పోటీలు, వంటల పోటీలు అండ్ గొబ్బెమ్మల పోటీలు ఇవన్నీ కండక్ట్ చేశాము. చాలామంది అందులో మహిళలు పార్టిసిపేట్ చేశారు యాక్టివ్గా. అందులో భాగంగానే మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ కనక పరమేశ్వర వారి ఫంక్షన్లో మేము అందులో మహిళలు నడుంకి పెట్టుకుని అందంగా అలంకరించుకునే బెల్ట్ కాంపిటీషన్స్, స్పాట్ క్వశ్చన్స్, తంబోలాలు ఇలా రకరకాల ఆటల పాటలతో ఈ ప్రోగ్రామ్ను అలవేస్తున్నాము. మరి ఇంకా మేము ఇలానే కాకుండా ఇంకా ముందు మేము వచ్చిన న్యూ PSTs, టీము, ఆఫీస్ బేరర్స్ వీళ్ళందరూ కూడా మంచి యాక్టివ్గా మేము సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చాము. ఈ సర్వీసెస్ ఇంకా ముందు మేము చాలా చేస్తాం. మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుచుకుంటున్నాం.